యాక్చువల్‌గా సెయింట్ థామస్ గారు ఏడీ 52 నవంబర్ 21వ తారీఖున మన భారతదేశ గడ్డ మీదకొచ్చాడు. ఆ తర్వాత ఆయన చంపేసింది ఏడీ 72 జూలై 3వ తేదీన. ఈ జూలై 3వ తేదీన ఏం చేస్తారు అంటే, వీళ్ళంతా ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ లాగా అంటే ఆయన చనిపోయిన రోజు కాబట్టి జ్ఞాపకార్థ కూడిక పెట్టుకుంటారు. ఒక జాతర వాతావరణం లాగా చేస్తారు వీళ్ళు క్యాథలిక్స్ కాబట్టి. ఈ ధ్వజస్తంభాలన్నీ కూడా కేరళ సాంప్రదాయ ప్రకారం ప్రతి టెంపుల్‌కి ఉంటాయి ఇవి. అదేంటంటే పైన డబుల్ క్రాస్ ఉంది. అది పోపుకి సంబంధించిన వాళ్ళ సింబల్స్ అట్లా పెట్టుకుంటారంట. ఇది ఎందుకంటే జస్ట్ జెండా ఎగరేయడానికి మాత్రమే, ఏమీ లేదు దీంట్లో. ఇది ఎందుకు ఉంది అంటే, ఈ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు జూలై 3వ తేదీన థామస్ గారు చనిపోయిన రోజు కాబట్టి ఒక ఫ్లాగ్ ఎగరేస్తారు. ఆ ఫ్లాగ్ కోసం అనమాట. ఆయన చనిపోయినది జూలై 3వ తేదీ ఏడీ 72లో. ఆ దినాన్ని వీళ్ళు జ్ఞాపకార్థ కూడికలాగా ఒక జాతరలాగా చేసుకొని ఫ్లాగ్ ఎగరేయడానికి మాత్రమే ఇది సింబాలిక్గా పెట్టుకుంటారు. అంతకు తప్ప ఇంకేమీ లేదు.